ఇంట్లో ఉండి ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్ ఎవరైనా కెరియర్ స్టార్ట్ చేయవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్డిఏ అసోసియేట్స్. ఈరోజు మనం టాటా ఏఏలో లీడర్ అండ్ అడ్వైజర్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, ఇంకా క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలిజిబుల్ ఎలా అవుతారన్న దాని గురించి మాట్లాడుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమవుతాయి. సో ఇక్కడ ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా సరే ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారండి. ఇంకా చెప్పాలంటే పార్ట్ టైం ఇన్కమ్ కోసం చూసేవాళ్ళు, బిజినెస్ పర్సన్స్, రిటైర్మెంట్ పర్సన్స్, ఎంప్లాయీస్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కూడా మనం దీన్ని ఎంచుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్, ఇంటర్ డిగ్రీ కూడా సరిపోతుంది. మనం ఇక్కడ ఎందుకు అడ్వైజర్ గురించి ఇంత డీటెయిల్గా మాట్లాడుకుంటున్నామంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి కార్ డ్రైవింగ్ చేయాలంటే మనకు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అవసరం. అలాగే మనకు ఇన్సూరెన్స్ గురించి ప్రజలకి చెప్పాలంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెల్ చేయాలంటే మనకి అడ్వైజర్ కోడ్ కూడా అంతే అవసరం. సో మనకి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తామంటే, నియర్ బై బ్రాంచెస్ ఎక్కడుంటాయో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత యూఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. నెంబర్ జనరేట్ అయిన తర్వాత వాళ్ళకి 2 days ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 2 days ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 1 weekకి వాళ్ళకి ఎగ్జామ్ డేట్ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత దాంట్లో మనకి 50 మార్కులకి గాను 15 మార్కులు వస్తే పాస్ అవుతాం. సో గంట ఎగ్జామ్ ఉంటుందండి, ఆన్లైన్లో జరుగుతుంది. మనం సబ్మిట్ చేయగానే మనకు అక్కడ మన స్కోర్ అనేది తెలిసిపోతుంది. క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా అన్నది అక్కడే అర్థమవుతుంది. సో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ డే మనకి అడ్వైజర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడి నుండి మనం మన వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలకి మన వర్క్ నేర్చుకున్న సబ్జెక్ట్ అంత వచ్చిన తర్వాత మనం ఎలా చెప్పాలి ఏంటి అన్న ట్రైనింగ్లో నేర్చుకున్న భాగంగా ప్రజలకి మనం ఎలా పాలసీలను సెల్ చేయడం అనేది పూర్తిగా నేర్చుకుంటాం. సో ఇక్కడ నుండి మన వర్క్ స్టార్ట్ అవుతుంది. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లీడర్ గురించి ఇంకా డీటెయిల్స్ వేరే ఉంటాయండి. మీకు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు డైరెక్ట్గా డిఎం చేయండి.